మరి కావాలని టిల్లన్నని కార్నర్ చేస్తారో లేదా టిల్లన్ని వెళ్ళి నేను ఆహారం అయిపోతా అంటారో అనే టైప్లో అయితే ఇంతకుముందు అంతా చూపించారు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అనిపించేది ఏంటి అంటే ఏదో రకంగా అమ్మాయిలు ఖచ్చితంగా టిల్లన్నకి వచ్చి జీవితంలో మంచి కలకలం రేపేసి మరీ వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఎప్పుడో రిలీజ్ అయింది కదా మూవీ అంటే మాత్రం ఓటీటీలో అయితే ఈ మధ్య రిలీజ్ అయింది. సో అసలు మూవీలో ఏముంది ఏంటి అనేది మనం ఫుల్గా అయితే చూద్దాము. కొందరేమో మూవీ బాగుంది చాలా బాగుంది అంటూ ఉన్నారు, కొందరేమో యావరేజ్ అంటూ ఉన్నారు, కొందరు టిల్లు బాగున్నంతగా టిల్లు స్క్వేర్ అనేది బాగాలేదు అంటూ ఉన్నారు. సో మిక్స్డ్గా అయితే చెప్తున్నారనమాట, ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్కటి. సో మనం అందరి అభిప్రాయాలను గౌరవించాలి కాబట్టి సో అసలు మూవీలో ఏముంది అనేది మాత్రం మనం రివ్యూ చేసి తెలుసుకుందాం. సో రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. అసలు మూవీలో ఏముంది అనగానే కొంచెం నాటీ గైస్ చెప్పేది అనుపమ ఉంది అంటారు. సో అది పక్కన పెడితే కనుక మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో టిల్లు, సో దాన్నే ఎక్కువగా యూజ్ చేస్తూ సెకండ్ స్టోరీని తీసుకెళ్లారు అనే టైప్లో అయితే ఉంటుంది అనమాట. అంటే డైరెక్ట్గా మనకి సెకండ్ స్టోరీలోకి వెళ్ళిపోకుండా ఫస్ట్ స్టోరీనే కొంచెం యాడ్ చేసుకుంటూ మళ్ళీ బిట్ ఒకటి వేస్తే యాడ్ చేసుకుంటూ ఇంకో బిట్ అంటే సీన్స్ అనమాట. సో మూవీ సీన్స్ వేస్తూ అలా ప్లే చేసుకుంటూ వెళ్ళారు తప్ప డైరెక్ట్గా ఈ కంటెంట్లోకి అయితే వెళ్ళలేదు. అలాగే మెయిన్గా ట్విస్ట్ల గురించి మాట్లాడాలి. మూవీలో ట్విస్ట్లు అయితే మాత్రం 2 ట్విస్ట్లు నాకు చాలా బాగా నచ్చాయి. ఒకటేమో మన అనుపమ పరమేశ్వరన్ గారు ఏదో లేడీ జేమ్స్ బాండ్ దిగినట్టుగా దిగటం ఒకటి కారులోంచి, ఇంకొకటి లాస్ట్ ట్విస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అదైతే యూనిక్గా ఉంది. అయిపోయింది ఇంకా మూవీ ఏంటి అని అందరూ కూడా ఒక సైలెన్స్ అనేది మెయింటైన్ చేసే టైప్లో తీసుకెళ్తూ కరెక్ట్గా ఆ టైంలో ట్విస్ట్ రివీల్ చేయడం అనేది బాగుందని చెప్పొచ్చు. ఇక స్టోరీ గురించి వస్తే కనుక మనకి మరీ అంత ఫస్ట్ ఉన్నంత ఎంగేజింగ్గా ఉండదు. అంటే ఫస్ట్ పార్ట్ ఉంది కదా డీజే టిల్లు, సో అంత ఎంగేజింగ్గా అయితే ఉండదు, కానీ కొంచెం పర్లేదు, ఎంటర్టైన్ అయితే చేస్తూ ఉంటుంది. ఎక్కువ డిస్కషన్స్ అంటే ల్యాక్ కొంచెం అనిపిస్తూ ఉంటుంది అనమాట. డైలాగ్స్ బాగా ఎక్కువ సాగదీస్తున్నట్టు అదంతా కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి. సిద్ధు గారితో జరిగే కొన్ని సీన్స్ కానీ, లేదంటే వాళ్ళ ఫాదర్తో జరిగే కొన్ని సీన్స్ కానీ, అలాగే మనకి రాధిక అక్క అయితే వస్తుంది అనమాట. అదే ఫస్ట్ పార్ట్లో హీరోయిన్ ఉన్నారు కదా నేహా శెట్టి గారు. సో ఆవిడైతే ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్లుగా ప్రోమోస్లో చూపించినట్లుగా అయితే వస్తారు. అక్కడ కొంచెం డిస్కషన్ కూడా ఎక్కువగా పెడతారు, అంటే కొంచెం ల్యాగ్ ఎక్కువ అవుతుందన్నమాట. అలాగే ఆయన మార్క్ ఆఫ్ డైలాగ్స్ అదేనండి, సిద్ధు గారు టిల్లు గారు డైలాగ్స్ ఉంటాయి కదా కొన్ని పంచ్, అలాగే ఫన్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఆయన చెప్పడానికి నిజమే చెప్తూ ఉంటారు, అలాగే ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటారు, కాకపోతే దాన్ని ఫన్ వేలో కన్వర్ట్ చేస్తూ ఉంటారనమాట ఈ టిల్లు సిరీస్లో అయితే మాత్రం. సో అలాగే తీసుకెళ్లారు. అంతేకాకుండా పార్ట్ 3 కూడా ఉంది ఈ మూవీకి, అంటే టిల్లు క్యూబ్ కూడా ఉంది ఈ మూవీకి. అలాగే కొన్ని సీన్స్ మాత్రం బాగా పండాయని చెప్పొచ్చు, ఫన్ బాగా జనరేట్ చేసేయని చెప్పొచ్చు. సాంగ్లో టిల్లన్నా అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది కదా, టికెటే కొనకుండా సాంగ్. సో అందులో లాస్ట్లో ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి నీకు అంత ప్రాబ్లం అని చెప్పి ఆ చిన్న పాప ఫేస్లో కూడా ఆ రాధిక గారిని చూపించడం, అదే నేహా శెట్టి గారిని చూపించడం, ఇవన్నీ జనరేట్ అయితే చేసేవి ఫన్ని బాగానే. కాకపోతే స్టోరీ వైజ్ మాత్రం అదే అనుకున్నదే, ఫస్ట్ పార్ట్ అంత ఎంగేజింగ్ అయితే ఉండదు, కానీ మన టిల్లు గారు యాక్టింగ్తో లాక్కొచ్చారని చెప్పొచ్చు. లాస్ట్లో మాత్రం ఇంకా ఏం జరుగుతుందిరా ఏంటి అనే ఫీల్డ్లోకి అయితే తీసుకెళ్ళగలిగారు క్లైమాక్స్లో. సో అదొకటి బాగుంది. అలాగే కొన్ని చెప్పినట్టుగానే అనవసరమైన డిస్కషన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అది ఒకటి డ్రాబ్యాక్ అని చెప్పచ్చు. అలాగే మ్యూజిక్ కూడా బాగానే తీసుకెళ్లారు, మనకి ఎక్కడా కూడా మరి ఏంట్రా ఎలా ఉంది మ్యూజిక్ అనేది లేకుండా కొంచెం బాగానే తీసుకెళ్లారు. ఇక మన అనుపమ గారి క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే మాత్రం చితక్కొట్టేశారని చెప్పొచ్చు. ఆవిడ అంటే తన పని జరగడానికి ఎంత దూరం అయినా వెళ్ళే ఒక లేడీ క్యారెక్టర్ టైప్లో అయితే ఈవిడ క్యారెక్టర్ని డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో ఆ క్యారెక్టర్కి ఆవిడ 100% అయితే న్యాయం చేశారు. కాకపోతే కొన్ని సీన్స్ అంటే లిప్ లాక్స్ కానీ అవన్నీ కూడా మనకి ఫస్ట్ చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఎందుకు ఇక్కడ ఈ సీన్లు పద్దాకా పెడుతూ ఉన్నారు, దేనికి మరి ఇంత అవసరం లేదు కదా ఈ సీన్లో, రొమాన్స్ పెడితే మూవీ హిట్ అయిపోద్దా అనే టైప్లో మనకి ఫీలింగ్ వస్తూ ఉంటుంది చూస్తున్నప్పుడు. కాకపోతే అంటే అందరికీ రాదు, కొంతమందికి నచ్చుతుంది అనుకోండి. సో కాకపోతే అలా జరుగుతున్న సీన్స్ అసలు దేనికోసం అనేది మాత్రం లాస్ట్లో బాగా రివీల్ చేశారని చెప్పచ్చు. అంటే అతన్ని ఎలాగైనా కార్నర్ చేసే రకంగా
మళ్ళీ తర్వాత ఇబ్బంది పెట్టే విధంగా చేతులు దులుపుకునే విధంగా క్యారెక్టరైజేషన్ టైప్లో అయితే ప్లాన్ చేశారు. సో అలాంటి టైంలో మరి అతని మాట వినాలి అంటే ఏం చేయాలి, ఎన్ని రకాలుగా తనని బెండ్ చేయాలనే టైప్లో చూపిస్తూ బెండ్ చేసుకుంటూ వెళ్తారు. కాకపోతే లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు మన టిల్లు గారిని చూస్తే మనకే జాలనిపిస్తుంది అనమాట. అరే ఏంటి ఇలా అయిపోయాడు అని చెప్పి. ఇంకొక వైపు ఏమో టిల్లు గారు అక్కడ ఉండగా అనుపమ గారు సూట్ కేసులన్నీ సర్దుకోవటం ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇదేంట్రా బాబు అనిపిస్తుంది. కానీ దానికి సంబంధించిన మెయిన్ ఏదైతే ఉంటుందో అది మనకు లాస్ట్లో రివీల్ అవుతుంది. అలాగే మురళీ శర్మ గారి క్యారెక్టరైజేషన్ కూడా బాగానే డిజైన్ చేశారు. అంటే మనకి ఆ ఎలివేషన్ అదంతా బాగానే ఇచ్చారు, కానీ లాస్ట్లో మళ్ళీ కామెడీ పీస్గా చేసి పడేశాడు అనమాట టిల్లు అయితే మాత్రం. సో అదొకటి చాలా యూనిక్గా ట్రై చేశారు. మాఫియా డాన్ టైప్లో పెట్టడము, అతన్ని అరెస్ట్ చేయాలనుకోవటం, లేదు చంపాలి అనుకోవటం, ఈ డిస్కషన్స్ అన్నిటి మధ్యలో టిల్లు గారు నలిగిపోవటం, ఇదంతా బాగా తీసుకెళ్లారు. కానీ కామెడీ ఏంటంటే అంత పెద్ద డాన్ అయి ఉండి అటు తిరిగి ఇటు తిరిగి టిల్లు అండర్లోకి వచ్చేస్తాడు, అంటే ఆయన కంట్రోల్లోకి వచ్చేస్తాడు. ఆ సీన్ బాగా డిజైన్ చేశారని చెప్పచ్చు. సో ఎలివేషన్ ఎక్కువ ఇచ్చారు, బాగానే ఉంది. కాకపోతే ఫస్ట్ పార్ట్ ఉన్నంత ఇదిగా అయితే లేదు. మనకేంటంటే ఫస్ట్ పార్ట్లో చూస్తున్నప్పుడు థియేటర్లో మనకి ఎక్కడ బోర్ అనిపించదు, వెళ్తూనే ఉంటుంది మూవీ అంతా కూడా కంటిన్యూస్గా మనకి ఆ ఫన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం కొన్ని సీన్స్ దగ్గర మనకి బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో మూవీ అయితే ఓవరాల్గా వన్ టైం వాచబులే, కాకపోతే రొమాన్స్ కూడా ఎక్కువే ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళే లెక్క అయితే మాత్రం పెద్దవాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుంటారు చాలామంది. అలాగే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి, లిప్ లాక్స్ అవన్నీ ఉంటాయి. సో పర్లేదు, ఇబ్బంది లేదు అనుకుంటే చూడండి తప్ప అనవసరంగా తిట్లు తినకండి. సో ఇది మూవీ అయితే మాత్రం. మూవీలో మెయిన్గా రొమాన్స్ ఒకటి ఉంది, అలాగే కామెడీ టైమింగ్ అదంతా కామెడీ బాగుంది. ఇంకొక వైపు ఏమో టిల్లు 3 అదే టిల్లు క్యూబ్ కూడా వస్తుంది అని చెప్పి రివీల్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్. మరి టిల్లు ఎక్స్పెక్టేషన్స్తో అయితే మాత్రం చూడకండి. అంటే టిల్లు ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే కొంచెం మీరు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది, హోప్స్. సో అందుకని 0 ఎక్స్పెక్టేషన్స్తో చూడండి, మూవీ అయితే నచ్చుతుంది. ఇంకా టిల్లు 3 అనేది కూడా వస్తుంది అని చెప్పారు. సో అది ఎలా ఉంటుందో కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అంతేకాకుండా ఇంకా సిద్ధు గారి కొత్త మూవీస్ కూడా ఉన్నాయి, జాక్ అని, ఇంకా చాలా మూవీస్ అయితే ఆయన ఆర్డర్లో ఉన్నాయన్నమాట. లాస్ట్లో కూడా మనకి ఆ గెటప్తోనే వస్తారు మన టిల్లు గారు, అదేనండి సిద్ధు గారు అయితే మాత్రం. అంటే ఆ లాంగ్ హెయిర్, ఆ ఉంగరాల జుట్టు, ఈ మూవీలో కూడా ఆయన జుట్టు గురించి కొంచెం కామెంట్ కూడా చేశారు మూవీలోనే ఓ డైలాగ్ టైప్లో. సో ఆ ఉంగరాల జుట్టు అవన్నీ తీసేసి న్యూ మూవీ కోసం అయితే రెడీ అవుతున్నట్టు తెలుస్తూనే ఉంది. సో మరి ఆయన మూవీస్ అంటే ఫన్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో లవ్ స్టోరీ తీసుకుంటూ ఉన్నారు, అలాగే ఏజెంట్ టైప్లో కూడా ఒక మూవీ వస్తూ ఉంది. సో మరి అది కూడా టిల్లు షేడ్స్కి దగ్గరగానే ఉంటాయి. అంటే మరి కామెడీ అనేది ఆయన టైమింగ్ని వాడుకోవాలి ఆటోమేటిక్గా డైరెక్టర్స్. సో ఆ మూవీస్ అవి వచ్చిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాము. అలాగే టిల్లు 3 గురించి అప్డేట్స్ రాగానే మన ఛానల్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం అనమాట. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.